గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ 2010 బ్యాచ్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్, పేరు కె కృష్ణ ప్రసన్న గారు, ఐపీఎస్, డీసీపీ సైబర్ క్రైమ్స్, విజయవాడ. సైబర్ క్రైమ్ మనిషి కనబడ్డు కనీసం కర్ర కూడా వాడకుండా కేవలం ఇంటర్నెట్ సహాయంతో కోట్లాది రూపాయలు కొట్టేస్తారు. ఒక లేడీ వచ్చి షీ హాస్ గివెన్ కంప్లైంట్ దట్ సంబడి హ్యాస్ అవుట్రేజ్ మై మోడెస్టీ. ఎలా చేశారని అంటే, ఐ హ్యావ్ కెప్ట్ వన్ సెల్ ఫోన్ ఇన్ మై బ్లౌజ్. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే నాకు విజయనగరంలోని సమైక్యాంధ్ర యాజిటేషన్ అట్ హై లెవెల్. అదే టైంలో బొత్స సత్యనారాయణ రెడ్డి మీద దాడి చేయడం, 2 రోజులు కర్ఫ్యూ అవుతుంది. అసలు ఎందుకు వచ్చింది అంత వైలెన్స్? ఎందుకు వచ్చింది? విజయనగరం ప్రజలు చాలా సామ్యులు అంటారు కదా. ఒక 3 days వరకు వి కుడెంట్ స్లీప్. సైబర్ క్రైమ్లో మీరు చార్జ్ తీసుకున్నప్పుడు ఎంఓఏ ఉండేది, ఇప్పుడు డీసీపీ వచ్చాక ఎంఓస్ మారాయి కదా, అప్పుడేముంది? ఎంఓ వచ్చిన వెంటనే అయితే డిజిటల్ అరెస్ట్ భయంకరంగా జరిగేది. ఇక్కడ కూడా సిఐడి ఉన్నప్పుడు మీ మార్క్ ఏముందండి? మరి యాక్చువల్గా నేను వెళ్ళక ముందు దెర్ వాజ్ నో మానిటరింగ్ విత్ రిగార్డ్ టు ద క్రైమ్. ఒక సైబర్ క్రైమ్ ఒక 2 cases సీఎం రిలీఫ్ ఫండ్ పేరు చెప్పి యూస్ టు చీట్. సో వాడి ట్రైల్ చూస్తే ఫస్ట్ ఇనిషియల్గా అనంతపూర్లో ఉంటాడు, తర్వాత బెంగళూరు వెళ్తాడు, దాని తర్వాత అండమాన్ వెళ్తాడు. సార్కి ఒక థాట్ వచ్చింది, మా సిపి గారికి, ఇట్స్ ఇస్ బ్రెయిన్ చైల్డ్ ఐ షుడ్ సే, డిజిటల్ అరెస్ట్ మీద బాగా పట్టుపట్టారు సార్. మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంది, మీ మీద అరెస్ట్ వారెంట్ జారీ కాబడింది, మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, మేము ఈడీ నుంచి మాట్లాడుతున్నాం. డిజిటల్ అరెస్ట్ క్రైమ్స్ అన్నీ కూడాను దే విల్ బీ, అక్కడ విక్టిమ్స్ ఎవరంటే సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, సీనియర్ సిటిజన్స్. అరెస్ట్ లో మీరు చెప్తున్నారు కదండి, సీనియర్ సిటిజన్ వాడు ఎలాగా ఐడెంటిఫై చేస్తాడు? బ్లాక్ షీప్ ఎక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది. సాధారణంగా ఆఫ్లైన్లో చాలా అలర్ట్గా ఉంటారు, ఆన్లైన్ వచ్చేసరికి ఎందుకంటే అంత 3 aspects మనం వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సోషల్ మీడియాలో మనం డంప్ చేసేస్తాం మన ఇన్ఫర్మేషన్ అంతా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2010 బ్యాచ్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్, పేరు కె కృష్ణ ప్రసన్న గారు, ఐపీఎస్, డీసీపీ సైబర్ క్రైమ్స్, విజయవాడ సిటీ. కృష్ణ ప్రసన్న గారు ఎక్కువ శాతం సైబర్ క్రైమ్లో పనిచేశారు. సిఐడిలో ఎస్పీ సైబర్ క్రైమ్, ప్రస్తుతం డీసీపీ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ మనిషి కనబడ్డు కనీసం కర్ర కూడా వాడకుండా కేవలం ఇంటర్నెట్ సహాయంతో కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నారు. అటువంటి వాళ్ళని పట్టుకోవడం కష్టమైతే అసలు వాళ్ళ బారిన పడకుండా పబ్లిక్ అవేర్నెస్ చేయడంలో ఎక్కువ ప్రయారిటీ ఉందంటున్నారు ప్రసన్న గారు. విజయవాడ సిటీలో సైబర్ క్రైమ్ ఎలాంటి కేసులు అవుతుంటాయి, వాటి నుండి ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు విషయాల్ని మేడం మరి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మేడం, సైబర్ క్రైమ్ గతంలో మీరు 2010లో డిపార్ట్మెంట్కి వచ్చిన మనిషి కనబడేవాడు బాడీ అఫెన్స్ జరిగింది. ఇప్పుడు మనిషి కనబడ్డు కేవలం ఇంటర్నెట్తోనే కొట్టేస్తున్నాడు, అది కూడా కోట్లాది రూపాయలు. అంటే మనుషులు అమాయకత్వం అవ్వాలి, అత్యాశ అవ్వాలి, ఈ రెండింటికి కారణం కొడుతున్నారు. క్రైమ్ అయిన తర్వాత వాళ్ళు పట్టుకోవడం అంటే దేశాలు వెళ్ళడం అంతా కూడా పెద్ద ప్రాసెస్ కాబట్టి అసలు పబ్లిక్లోనే ముందు అవేర్నెస్ తీసుకురావడం ఉంది. మీరు కానీ మీ సిపి గారు కానీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. విజయవాడలో ట్రెండింగ్ క్రైమ్ ఏముంది, దాని నుండి పబ్లిక్కి ఎలాగ అవేర్నెస్ తీసుకొస్తున్నారు? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు, కృష్ణ ప్రసన్న గారు బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ వేసుకోవడం, ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ పనిచేస్తారండి? ఓకే, actually I'm a BE graduate, BE in civil engineering and MTech in computer science and technology in Andhra University, BE from Geetham college, now it is an university. సో ఎంటెక్ చేశాను కాబట్టి ఆ టెక్నికల్ ఇది అప్పటి నుంచి ఉంది. బట్ మై ఎయిమ్ వాజ్ సివిల్ సర్వీసెస్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఎందుకో సివిల్ సర్వీసెస్ అనేది హౌ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు మై మైండ్ అనేది నేను చెప్పలేను, కానీ బట్ సివిల్ సర్వీసెస్ వాజ్ మై ఎయిమ్. సో దానికి ఒక పక్క ఎంటెక్ చేస్తూ ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్.
బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆర్ టైమ్ కన్స్టెంట్ I couldn't get into civil services. మెయిన్స్ వరకు వెళ్ళాను బట్ I couldn't get into interview. So meanwhile I wrote AP Engineering Services. So I worked as JE or Assistant Executive Engineer అంటారు in Irrigation and CID department for 6 years. 2004 నుంచి 2010 వరకు. అది నేను I worked in Vijayanagaram. Most of the period was in Vijayanagaram. అండ్ ఇనీషియల్ సర్వీస్ అయితే మటుకు ఐ వర్క్ ఇన్ వెల్గోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని ఉంది అక్కడ 1.5 years ఐ హ్యావ్ వర్క్ దేర్ యాజ్ జేఈ కన్స్ట్రక్షన్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ వీబీఆర్ డ్యామ్ ఉంటుంది అది వర్క్ చేశాను లేటర్ ఆన్ ఐ గాట్ ట్రాన్స్ఫర్ టు వైజాగ్ బికాస్ ఇట్ ఈస్ మై నేచర్ ఇట్స్ మై నేటివ్ ప్లేస్ సో అక్కడికి వచ్చాను అక్కడ రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ ద సర్వీసెస్ జేఈ చేశాను దాని తర్వాత ఇలా ప్రిపేర్ అవుతూ ఇలా ఉద్యోగం చేస్తూ ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ సివిల్స్ ఉద్యోగంలో రాకముందు ఒక అటెంప్ట్ ఇచ్చాను దాని తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత సెలవు పెట్టి కూడా ఒక అటెంప్ట్ ఇచ్చాను సో ఐ రోట్ మెయిన్స్ బట్ కుడెంట్ గెట్ ఇంటర్వ్యూ దాని తర్వాత మై ఎయిమ్ వాజ్ గ్రూప్ 1 అప్పుడు నోటిఫికేషన్ రావడం సో ఐ రోట్ దిస్ గ్రూప్ 1 అండ్ గాట్ డిఎస్పి సో గ్రూప్ 1 ఈజ్ నెక్స్ట్ దట్ ఈస్ యూ కెన్ సే but it's also service oriented. IAS was the first preference but ఇది కూడాను equal on par with the IAS we can do service and we'll have more interaction with the public and my father and my husband also encouraged to go into to matter of fact చెప్పాలంటే కానీ అప్పుడు యూనిఫామ్ సర్వీస్ అంటే మీరు హ్యాపీగా ఆఫీసులో కూర్చొని చేసే ఉద్యోగం కన్నా యూనిఫామ్ సర్వీస్ 24/7 జాబ్ కాబట్టి ఇంట్లో కానీ ఫ్యామిలీ కానీ అస్సలు అబ్జెక్ట్ చేయలేదండి యాక్చువల్గా అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడాను ఐ నెవర్ సాట్ అట్ ఆఫీస్ ఇట్ వాజ్ కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి ఐ యూస్ టు బి ఆల్వేస్ ఆన్ ఫీల్డ్ సో ఇది కూడా ఫీల్డ్ జాబే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఐ హ్యావ్ టేకెన్ అ ఫుట్ అబ్యాక్ ఒక అడుగు వెనక్కి వేసాను కానీ బట్ మై ఫాదర్ అండ్ మై హస్బెండ్ బోత్ ఆఫ్ దెమ్ మోటివేటెడ్ మీ అండ్ దే ఆర్ ద పర్సన్స్ హూ మేడ్ మీ లైక్ దిస్ లైక్ ఇక్కడికి రావడానికి ఏంటండి ట్రైనింగ్ అస్సలు ఏం లేదండి నేను చాలా ఇబ్బంది పడతానేమో అనుకున్నాను కానీ ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువ ఉంటుంది కదండి ఫిజికల్ ట్రైనింగ్ అంటే ఆల్ ఆర్ బ్యాచ్మేట్స్ ఐ హ్యావ్ టు టేక్ ద రెఫరెన్స్ సాంబశివరావు సార్ వాజ్ ద డైరెక్టర్ అప్ అట్ ద టైమ్ వీ ఓ లాట్ ఆల్ ఆఫ్ అవర్ బ్యాచ్మేట్స్ హ్యాస్ స్పెషల్ రిగార్డ్ ఫర్ సార్ అండ్ సార్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి అప్పుడు ట్రైనింగ్ ప్రాసెస్ వాజ్ డిఫరెంట్ సో హీ యూస్ టు గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు అంటే ఇట్స్ నాట్ దట్ అవుట్డోర్ ట్రైనింగ్ అస్సలు లేదని కాదు అవుట్డోర్ ట్రైనింగ్ ఎక్కడ ఏది యూజ్ అవుతుందో అది పెట్టారు సో హీ హెస్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ టు ఇండోర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది కొత్త రకంగా కరికులం చేసి హీ హాజ్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ సో ఇట్ వాజ్ నాట్ దట్ డిఫికల్ట్ సాంబశివరావు గారి దగ్గర క్లాస్ ఒకటి తీసుకున్నారు ఎప్పుడైనా మీరు విన్నారా సాంబశివరావు సార్ మాకు ఆ క్లాస్లోనే ఎవ్రీ థర్స్డే హీ యూస్ టు కమ్ టు అవర్ క్లాస్ అండ్ హీ యూస్ టు స్పెండ్ టైమ్ విత్ అస్ నాట్ ఓన్లీ ఇన్ క్లాస్ బట్ ఆల్సో ఇన్ మెస్ కూడా వచ్చి వీ యూస్ టు స్పెండ్ వీ హ్యావ్ స్పెషల్ బాండింగ్ సిన్స్ హీ వాజ్ డైరెక్టర్ ఫస్ట్ బాస్ అన్నట్టే అందరికీ సో ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్ బీయింగ్ దాని తర్వాత డీజీ గారు కూడా వచ్చారు so then also we had I had interaction with him because at the time I worked in PCS technical services so sir directly interact avadam CSTNS మీద రివ్యూ చేయడం అదంతా ఉండేది so it's a good experience with sir okay actually but first posting ఏలూరు first posting after completion of training ఏలూరు okay ఏలూరులో మీకు అంటే ఫస్ట్ పోస్టింగ్ లో వచ్చిన ఛాలెంజ్ ఏంటి అక్కడ ఉన్న మీకు ఇప్పటికీ మర్చిపోలేని కేసు ఏమన్నా ఫస్ట్ పోస్టింగ్లో జనరల్గా ఇప్పుడున్నట్టు కాదు నౌ యాజ్ ఎవ్రీబడి నోస్ SC/ST సెల్ ఉందనుకోండి ఫర్ దట్ వీ హ్యావ్ అ సెపరేట్ డిఎస్పీ ఫర్ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ దెర్ ఇస్ అ సెపరేట్ డిఎస్పీ ఫర్ ట్రాఫిక్ దెర్ ఇస్ అ సెపరేట్ డిఎస్పీ సో ఇలా స్ప్లిట్ అయింది అప్పుడు ఏంటంటే సిన్స్ ఏలూరు సబ్ డివిజన్ ఇది హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఐ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ దట్స్ అ ఛాలెంజ్ ఇన్ ఇట్సెల్ఫ్ రేంజ్ హెడ్ క్వార్టర్స్ అది రేంజ్ హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏలూరు సో అవన్నీ కూడాను ఐ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్ ఛాలెంజింగ్ అంటే ఎవ్రీడే ఇస్ అ ఛాలెంజ్ ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ టు లుక్ ఇన్ టు ఎవ్రీథింగ్ ట్రాఫిక్ ఆస్పెక్ట్ చూసుకోవాల్సి వచ్చేది లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్ చూసుకోవాల్సి వచ్చేది గ్రేవ్ క్రైమ్స్ కూడా జరిగేవి ఎక్కువ రేప్స్ కానీ గ్యాంగ్ రేప్ కానీ అంటే మరీ అంత లేకపోయినా దట్ నేను ఉన్నప్పుడైతే ఒక కేసు అయితే ఇట్ కేమ్ టు అవర్ నోటీస్ సో విజిటింగ్ సీన్ ఆఫ్ అఫెన్సెస్ ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ అది కాకుండా ఒకటి చెప్పుకోవాల్సిందంటే అది కూడా టెక్నికల్దే
ఒక ఎస్సీ/ఎస్టీ కేసు వచ్చింది. ఆ ఎస్సీ/ఎస్టీ కేసు ప్రైమ్ ఫేసి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఐ కుడ్ గెస్ దట్ ఇట్స్ కుక్డ్ అప్ కేసు. బట్ వీ హ్యావ్ టు చెప్పండి కుక్డ్ అప్ కేసు అంటే హౌ వీ హ్యావ్ టు అంటే ఇప్పుడు నేను ప్రూవ్ చేయాలి, అది ప్రూవ్ చేయాలి. సో అది ప్రూవ్ చేయాలంటే అలా చేయాలి. సో కంప్లైంట్ వాజ్ దట్ ఒక లేడీ వచ్చి షీ హ్యాస్ గివెన్ కంప్లైంట్ దట్ సంబడీ హ్యాస్ అవుట్రేజ్ మై మోడెస్టీ. ఎలా చేశారని అంటే ఐ హ్యావ్ కెప్ట్ వన్ సెల్ ఫోన్ ఇన్ మై బ్లౌజ్ అండ్ హీ హ్యాస్ కెప్ట్ హిస్ హ్యాండ్ ఇన్ టు ద బ్లౌజ్ అండ్ అది గ్రాప్ చేసి అది అక్కడ ఉన్న చిన్న పాండ్ ఉంది, పాండ్లో పడేశాడు అని చెప్పిందన్నమాట. 354 అవుట్రేజ్ అది కేసు. సో ఎవరు వచ్చారు ఏంటంటే వాళ్ళ స్టేట్మెంట్స్కి నేను మిగతా వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాం కదా, వాళ్ళకి ఇట్స్ నాట్ మ్యాచింగ్. సో నౌ ఐ హ్యావ్ టు ప్రూవ్ హౌ ఐ షుడ్ ప్రూవ్. దెన్ వాట్ ఐ డిడ్, ఆ సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. దెన్ ఐ హ్యావ్ డన్ టెక్నికల్ అనాలిసిస్, సిడిఆర్ అనాలిసిస్ పెట్టాను. సిడిఆర్ అనాలిసిస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఐఎంఈ అనాలిసిస్ చేశాను. ఐఎంఈ అనాలిసిస్ చేస్తే దట్ ఫోన్ ఈజ్ ఇన్ వర్కింగ్ కండిషన్ యాక్చువల్లీ. సో ఆ ఎవిడెన్స్తో, ఆ టెక్నికల్ ఎవిడెన్స్తో అండ్ విత్ రిగార్డ్ టు దిస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఐ కుడ్ ప్రూవ్ దట్ వాట్ ఎవర్ షీ ఈస్ సెయింగ్ దట్ ఈస్. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కొంతమందిని ఎగ్జామిన్ చేసింది తెలిసింది. యాక్చువల్లీ షీ డజంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ విత్ ద అక్యూజ్డ్తోనే ఆవిడకి ఏమీ లేవు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఆవిడ షీ ఈజ్ వర్కింగ్ అండర్ సంబడి, వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. సో వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి పడక వాళ్ళిద్దరు ఈవిడ్ని ఇన్స్టిగేట్ చేసి ఈవిడ చేత ఒక కేసు ఇప్పించారని చెప్పి ఐ కుడ్ ప్రూవ్ ఇట్ అండ్ ఐ హ్యావ్. కానీ అటువంటి కేసులు క్లోజ్ చేయాలంటే గట్స్ ఉండాలి కదండి. ఎస్, అది యాక్చువల్గా చాలా ప్రెషర్ వచ్చింది. తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తుంది. పీపీలు ఇవ్వరు, ఎస్సీ/ఎస్టీ కేసు ఇవ్వలేము మేము, ఎందుకంటే సెక్షన్ 4 అని ఒకటి ఉంది కదా. సెక్షన్ 4కి అందరూ భయపడ్డారు కానీ బట్ నేను బికాస్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఐ గాట్ దట్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా ప్రూవ్ అయింది. టెక్నికల్ ఎవిడెన్స్ అది నీటిలో పడేసిన తర్వాత పని చేయలేదు, తీసారనంటే పని చేయలేదు అని చెప్పింది. బట్ నాకు ఎవరి దగ్గర నుంచి అయితే ఫోన్ రికవర్ చేశాను అతను ఏం చెప్పాడంటే ఈ ఫోన్ నాకు పలానా రోజు పలానా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పాడు. సో దట్ ఈస్ దిస్ ఈస్ ఫాల్స్. సో ఫోనే తీసుకోలేనప్పుడు అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ విల్ నాట్ కమ్ ఇన్ టు క్వశ్చన్. కాబట్టి నేను ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ లైక్ దట్ అండ్ చార్జ్ చేయమని చెప్పినా కూడా చేయలేదు యాక్చువల్గా అది ఆ కేసు. సో దట్స్ గ్రేట్. ఎందుకంటే ఒక మహిళ ఉండి మరో మహిళకి నిజంగా అన్యాయం చేసింది అని మీరు చూసారు, లేదంటే కొంతమంది మహిళలే కదా అని ఫేవర్ చేయొచ్చు కదా. అంటే చూడాలి మనం, మహిళ పురుషుడు అని కాకుండా లాలని వీ హ్యావ్ టు గో యాజ్ పర్ లా. whatever is correct as per law. We may have some empathy or sympathy towards women, but whatever is true, we have to prove that. It's not the FIR contents that we have to prove. Through investigation, ఏది కరెక్ట్ ఉందో అది as per law చేయాలి. ఆవిడతో ఎన్కౌంటర్ అవ్వలేదు బికాజ్ ఆవిడ కూడాను షీఈస్ జస్ట్ యాక్టింగ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హర్ బాస్. ఎవరి దగ్గర అయితే పని చేస్తుందో ఆయన తరఫు నుంచి చేస్తుంది కాబట్టి. మరి ఫాల్స్ కేసు పెట్టినందుకు వాళ్ళ మీద పెట్టారు, ఫాల్స్ కంప్లైంట్. దాని తర్వాత ఐ గాట్ ట్రాన్స్ఫర్డ్. ఐ డిడ్ నాట్ పర్స్యూ దట్ కేసు అండి. ఇంకేమున్నాయి మేడం అక్కడ ఏలూరులో? ఇంకా జనరల్ అండి. ఏలూరు అనగానే ఏలూరు 1 టౌన్, గుప్తా గారి బిల్డింగ్, ఆ రోడ్లు అన్నీ కూడా డిస్టర్బెన్స్ ఉంటాయి, కొంచెం రౌడీజ్ ఎక్కువ కనిపిస్తుంటుందండి. ఫైర్ స్టేషన్ దగ్గర కానీ మెట్రో స్టేషన్ దగ్గర, వాటి మీద ఫోకస్ ఏముంది? అప్పట్లో చేయలేదండి. ఐ యూస్ టు బి లైక్ it was a very short period that I worked in Eluru. Okay. It's only for 6 months. Then I had to go on leave for maternity leave. వెళ్ళాల్సి వచ్చింది. ఏలూరు తర్వాత విజయనగరం సబ్ డివిజన్. విజయనగరం సబ్ డివిజన్ విజయనగరం చూసారు కదా. అదే మళ్ళీ హోమ్ టౌన్కి వెళ్ళినట్టే అనిపించింది నేను. సిన్స్ ఐ వర్క్డ్ ఒక 4.5 years అక్కడ వర్క్ చేశాను కాబట్టి అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ తెలుసు. ఇప్పుడు ఇది అక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే నాకు విజయనగరంలోని సమైక్యాంధ్ర యాజిటేషన్ అట్ హై లెవెల్ జరిగింది అక్కడే. దట్ వాజ్ డ్యూరింగ్ మై ఐ వాజ్ ఎస్డిపి అట్ దట్ టైం. కదా అదే టైంలో బొత్స సత్యనారాయణ రెడ్డి మీద దాడి చేయడం, 2 రోజులు కర్ఫ్యూ అవుతుంది. అసలు ఎందుకు వచ్చింది అంత వైలెన్స్? ఎందుకు వచ్చింది? విజయనగరం ప్రజలు చాలా సామ్యులు అంటారు కదా. అది తిరగరాశారండి వాళ్ళు. విజయనగరం ప్రజలు అని చెప్పలేము. వన్స్ యాజిటేషన్ స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా స్టార్ట్ అయింది యాజిటేషన్. ఆ యాజిటేషన్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంచెం ఫర్ దేర్ బెనిఫిట్
అదర్ బెనిఫిట్, రాబరీ చేయడానికైనా ఈ ప్రిటెక్స్తో చేయడానికి వేరే వేరే దగ్గర నుంచి వచ్చారు. వచ్చి అక్కడ 2 టౌన్ ఏరియా ఇస్ బిట్ కాంప్లికేటెడ్ ఏరియా. అక్కడ నోటోరియస్ పీపుల్, మీరు ఇక్కడ ఏలూరులో 1 టౌన్లో చెప్పినట్టు అక్కడ 2 టౌన్ ఏరియా ఇస్ వెరీ కాంప్లికేటెడ్. అక్కడ అంతా కొంచెం రౌడీ ఎలిమెంట్స్ అంతా ఉంటారు. సో అక్కడి నుంచి గ్యాదర్ చేయడము, ఆల్ హ్యావ్ రైజ్ అనమాట. అకేషన్ చూసుకొని అందరూ బయటికి రావడము చాలా చేశారు. సో వీ హ్యావ్ ఒక 3 days వరకు వీ కుడెంట్ స్లీప్, వీ డిడ్ నాట్ స్లీప్ అండ్ ఎవ్రీబడి వాజ్ ఆన్ ద రోడ్స్ అండ్ వీ హ్యాడ్ టు ఫైనలీ పైనుంచి ఆఫీసర్స్ కూడా వచ్చారు, డిఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ ఆల్ హ్యావ్ క్యామ్ దేర్ అండ్ ఇట్ కుడ్ సబ్సైడ్. కానీ విజయనగరం చరిత్రలో అది ఉండిపోద్ది కదా, అదొకటి రాస్తారండి. ఎవ్రీబడి వాజ్ ఇన్ ద ఇంప్రెషన్ దట్ విజయనగరం ఇది చాలా సాఫ్ట్ జిల్లా, ప్రజలు చాలా మంచి వాళ్ళు. అంటే ప్రజలు కాదు ఇక్కడ చెప్తున్నాను కదా నేను, ఇట్ ఈస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఈ ప్రజలు ఈ యాజిటేటర్స్ రూపంలో రావడం, ఇంకా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది ఏంటో తెలియదు. కొంతమంది తెలియకుండా అదేదో చేస్తున్నారు, వీళ్ళు కొడుతున్నారు, కర్రలు పట్టుకొని వెళ్తున్నారు, కాల్చున్నారు అనుకొని చాలామంది, కొంతమంది స్టూడెంట్స్ కూడా తెలియని తనంతో వెళ్ళడం. సో దట్స్ హౌ అండ్ మేము మ్యాక్సిమమ్ వచ్చిన విజయనగరంలో ఒక 11 months చేశానండి. ఎక్కువగా 498 ఉంటాయి కదా వస్తున్నాయి, ఎదురైనా 498 ఎస్ అండి. 498 చాలా ఎక్కువ వచ్చేవి. డౌరీ డెత్స్ ఎక్కువ ఉండేవి. 498తో పాటు డౌరీ డెత్స్ 304Bలు చాలా ఎక్కువ ఉండేవి. ఆన్ పార్ SC/ST కేసెస్ కూడా ఎక్కువ ఉండేవి. SC/ST కేసెస్కి కొత్త వలస అని చెప్పి ఉంది, వల్లంపూడి, కొత్త వలస అండ్ ఎస్కోటా రీజియన్ దట్ వాజ్ మోర్ ప్రోన్ ఫర్ SC/ST కేసెస్ ఎట్ ద టైమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ యూస్ టు స్పెండ్ ఆన్ దిస్ SC/ST కేసెస్ అండి. ఎట్ ద టైమ్ SC/ST కేసెస్ ఫాల్స్ కంప్లైంట్ ఉంటాయండి ఎక్కువ, కొన్ని ఉంటాయి, బోత్ ఉంటాయి. బట్ అంటే జనరల్గా ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి కదా, ల్యాండ్ ఇష్యూస్లోని జనరల్గా రిఫర్ చేసేస్తారు. ఎందుకంటే గ్రాబ్ చేస్తారు. SC or ST కమ్యూనిటీకి చెందిన వాళ్ళని ల్యాండ్ ఇల్లీగల్గా గ్రాబ్ చేస్తే దట్ అట్రాక్ట్స్ SC/ST యాక్ట్. సో అది కొన్ని కేసెస్ రిఫర్ చేయడం అలా చేసేవారు. బట్ నేను యూస్ టు గో యాజ్ పర్ లా అండ్ అప్పుడున్న DIGలు కానీ SPలు కానీ దే యూస్ టు గైడ్ మీ ప్రాపర్లీ అండ్ కరెక్ట్గా. ఓకే, విజయనగరం తర్వాత అండి? విజయనగరం తర్వాత ఐ వర్క్డ్ యాజ్ DSP ట్రాఫిక్ ఇన్ రాజమండ్రి. యా, రాజమండ్రిలోని అని అంటే పుష్కరాలు, గోదావరి పుష్కరాలకి అక్కడ అప్పుడు SP గారు, ఇప్పుడు IG పర్సనల్గా పనిచేస్తున్న హరికృష్ణ సార్, హీ వాజ్ SP. సో నేను పనిచేసి జస్ట్ బిఫోర్ పుష్కరాలు ఐ గాట్ ట్రాన్స్ఫర్డ్. బట్ అగైన్ ట్రాఫిక్ అని చెప్పి నన్ను మళ్ళీ పిలిపించి హీ కెప్ట్ మీ యాజ్ OSD ట్రాఫిక్ అండ్ కంప్లీట్ బందోబస్త్ కానీ ప్లాన్ చేయడం కానీ అండ్ ఫోర్స్ మొబిలైజేషన్ ఎవ్రీథింగ్ ఐ కుడ్ డూ విత్ ద సపోర్ట్ ఆఫ్ SP సార్ ఇన్ కోఆర్డినేషన్. అతనికి అసిస్ట్ చేసాము అప్పుడు. అక్కడ ఏముంది మేడం, పుష్కరాలు విజయనగరం రాజమండ్రికి అన్ని వైపున ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ పార్కింగ్ ఎక్కడ ఇచ్చేవారు? RTC పార్కింగ్ ఎక్కడ, ప్రైవేట్ వెహికల్స్ పార్కింగ్? RTC అంతా ఇట్ వాస్ టేకెన్ కేర్ బై అగైన్ మళ్ళీ సాంబశివరావు సార్ అండి, అప్పుడు RTC MD ఉన్నారు. సో సార్ చేయడం వల్ల కొంచెం అది ఈజ్ అయింది. పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడాను అవుటర్ పెరిఫెరీలో మనకి బ్రిడ్జ్ కౌంటీ అని అక్కడి నుంచి అండ్ ఎక్కడెక్కడ ఫీజిబిలిటీ ఉందో అప్పుడు మనకి లక్కీగా ఈ 4th బ్రిడ్జ్ గామన్ బ్రిడ్జ్ కూడా వచ్చింది. గామన్ బ్రిడ్జ్ పక్కన కొంచెం స్పేస్ ఉంటుంది. ఆటోనగర్ ఒకటి ఉంది, అక్కడ పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ ఇంటర్నల్ రోడ్స్లోని అంటే మనకి JN రోడ్ ఉంటుంది, JN రోడ్లో కొన్ని స్పేసెస్ విచ్ ఆర్ ఫీజిబుల్, వీ మేడ్ ఇట్ ఫీజిబుల్. అండ్ ఆ JN రోడ్ దగ్గర ఇప్పుడు మనకి బొమ్మూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది, అక్కడ కొంత ఓపెన్ స్పేస్ ఉండేది. అదంతా కూడాను వి మేడ్ ఇట్ ఫీజిబుల్ ఫర్ పార్కింగ్ అండ్ దోస్ వర్ మేడ్ ఎస్ పార్కింగ్ ప్లేసెస్. మీరు ట్రాఫిక్లో చేశారు కాబట్టి కొన్ని ఇష్యూస్ వచ్చి ఉంటాయి, అవి షార్ట్ అవుట్ చేయడానికి మీ దగ్గర ఉన్నది ఏంటంటే, ఎందుకంటే మీరు లాస్ట్ టైం చేసేప్పుడు మళ్ళీ ఇప్పుడు పుష్కరాలు రాబోతుంది కాబట్టి అక్కడ ఎటువంటి ఇష్యూస్ వచ్చాయండి? మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా ఏం చేయొచ్చు అంటే ఒక 1 day అయితే మటుకు ఫస్ట్ డే అండ్ సెకండ్ డే అనుకుంటాను కొంచెం ఆస్పీషియస్ డేస్ ఉంటాయి కదా, ఆస్పీషియస్ డేస్లో పీక్ ఉంది. పీక్ రావడం వల్ల కొంచెం ట్రాఫిక్ స్టాగ్నేషన్ అయింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ సబ్సిక్వెంట్లీ ఇట్ వాజ్ క్లియర్డ్. సో అప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి, ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి మనం పార్కింగ్ ప్లేసెస్ అయితేనేమి అవన్నీ ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి ఎవరైతే పబ్లిక్ వస్తారో పబ్లిక్కి ముందుగానే ఈ పలానా పార్కింగ్ ప్లేసెస్ ఇప్పుడు మా CP గారు ఒకటి తయారు చేశారు, పార్కింగ్ ప్లేసెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి. అందులో ఏంటంటే పబ్లిక్ కెన్ సీ విచ్ పార్కింగ్ ప్లేసెస్ ఎంటీ
సో మనం ఎక్కడ డైవర్ట్ అవ్వాలి, వాళ్ళ పాయింట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది ఇఫ్ వీ కెన్ గివ్ టు పబ్లిక్ సర్చ్ చేసిన దానిలాగే పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం వాళ్ళకి ఇస్తే దే కెన్ ఈజీలీ గో టు దట్ పార్కింగ్ ప్లేసెస్. అదర్వైజ్ ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అనేది మనం ప్రింట్ చేసినా సరే దే విల్ నాట్ నో. ఒక యాప్ డెవలప్ చేసి మనకి ఇచ్చేస్తే సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఖాళీగా ఉంది, దిస్ ఈస్ ద రూట్ అని చెప్పేసి అదే డైరెక్షన్స్ ఇస్తుంది. ఒక ఏ యూజ్ చేసుకొని ఒక టూల్ ఒకటి చేస్తే అండ్ ఇట్ విల్ గివ్ డైరెక్షన్స్, ఇక్కడికి నుంచి ఇటువైపు వెళ్ళాలి, దిస్ ఈస్ ద క్లోజెస్ట్ ఘాట్. అండ్ ఘాట్స్ కూడా ఒకటి ప్రయారిటైజ్ చేయకుండా దీస్ ఆర్ ఆల్ శాంక్టిఫైడ్ ఘాట్స్, అన్ని ఘాట్స్ కూడా మంచిదే. సో ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి దిస్ ఇస్ ద నియరెస్ట్ ఘాట్, దెన్ దానికి ఉన్న చరిత్ర అని రాస్తే సో దట్ మే ఈజ్ ద ప్రాసెస్. ఏ ఘాట్లో రష్ ఉంది, ఏ ఘాట్లో రష్ లేదు అని కూడా అది కూడా ఉంది. ఇప్పుడు అది కూడా తీసుకుంటే అది కూడా మళ్ళీ ఐ హ్యావ్ టు మెన్షన్ ఆర్ సిపి సార్, రాజశేఖర్ బాబు సార్. ఇప్పుడు మన దుర్గా బందోబస్తులో దీక్ష విరమణ బందోబస్తు అవ్వచ్చు, అంతకుముందు బందోబస్తు అవ్వచ్చు, కౌంటింగ్ కెమెరాస్ ఉంటాయి మనకి, ఆ కెమెరాస్ డిప్లాయ్ చేశారు సార్. సో అలాగే మనం గార్డ్స్ దగ్గర కూడా ఇఫ్ యూ కెన్ పుట్ దోస్ కౌంటింగ్ కెమెరాస్, ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చేస్తున్నారు అనేది ఆ అప్డేట్స్ కూడా కంటిన్యూస్గా వీ షుడ్ యూస్ టెక్నాలజీ అనేది నాది వన్ లైన్ ఆన్సర్. దట్ వాట్ ఎవర్ టెక్నాలజీ విత్ రిగార్డ్ టు పార్కింగ్ ప్లేసెస్ అవ్వచ్చు, విత్ రిగార్డ్ టు ద పర్సన్స్ ఎవరైతే ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది, ఎంత టైం పడుతుంది దర్శనానికి, ఎంత టైం పడుతుంది అది టు టేక్ ఏ హోలీ డిప్, ఇవన్నీ కూడా మనం అప్డేట్స్ ఇస్తుంటే ఇట్ మే ఈజ్ ద ప్రాసెస్ అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు రాబోయే పుష్కరాలకి ఇబ్బంది ఉండదంటారు. అంతే. ఓకే, రాజమండ్రి తర్వాత అండి? రాజమండ్రి తర్వాత నేను ఐ హ్యావ్ కమ్ టు హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఉన్నాను అప్పటి నుంచి. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ విజయవాడ 2017లో. పీసీఎస్ అని ఉంది, పీసీఎస్ అండ్ ఎస్ అంటారు, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అండ్ స్టాండర్డైజేషన్. అందులో ఒక 1 year 3 months ఎంత పనిచేసేదండి. అప్పట్లో చంద్రన్న బీమా అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, బీమా యాక్సిడెంట్ రిలీఫ్. దానికి ఏంటంటే కోఆర్డినేట్ చేసేవారు అనమాట, లేబర్ కమిషనర్ గారు ఉండేవారు. దట్ ఈస్ ఎర్ ప్రాజెక్ట్. మా తరఫు నుంచి మేము ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ ఇట్ అప్లోడెడ్, ఆల్ దీస్ ఎఫ్ఐఆర్స్ కానీ డెత్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయించాలి. ఒక యాప్ డెవలప్ చేశారు, చంద్రన్ బీమా యాప్ అని. ఆ యాప్లోకి అప్లోడ్ చేయడం అదొకటి. నెక్స్ట్ ఇంకా మెమరబుల్ది అని అంటే ఎన్ఈఆర్ఎస్. అప్పట్లో ఎన్ఈఆర్ఎస్, నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్, ఇప్పుడు డైల్ 112. సో ఐ వాజ్ దేర్ అట్ ద టైమ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ మై వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఎస్ డిఎస్పీ. ఎన్ఈఆర్ఎస్ అనేది ఆ బిల్డింగ్, ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేసిన బిల్డింగ్. సో అదంతా ప్రొక్యూర్మెంట్ కానీ, కోఆర్డినేషన్ విత్ సీడాక్ కానీ, సిస్టమ్స్ పెట్టించడం కానీ, కాల్ టేకర్స్ కానీ అంతా ఐ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ దట్. మీకు అక్కడే ప్రమోషన్ వచ్చిందా? అక్కడ ప్రమోషన్ వచ్చింది యాజ్ అడిషనల్ ఎస్పీ. సో యాజ్ అడిషనల్ ఎస్పీ నేను ఐ హ్యావ్ కమ్ టు ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్. ఓకే, ఎంతకాలం పనిచేస్తారండి? నేను దాదాపు 6 years చేశాను. ఎస్పీగా కూడా అక్కడే ఐ గాట్ ప్రమోటెడ్. ఏముంది మేడం కౌంటర్ ఇంటెలిజెన్స్? కౌంటర్ ఇంటెలిజెన్స్ డన్ దీస్ ఆర్ ద మెడల్స్ దట్ ఐ గాట్ ఇన్ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్. సరే, అది రివీల్ చేయకూడదు. సో యా, ఓకే. అక్కడే ప్రమోషన్ ఐపీఎస్, అక్కడ ఆ ప్రమోషన్ అక్కడ ఎస్పీ నాన్ క్యాడర్ వచ్చింది. సో అక్కడ అయిపోయిన తర్వాత అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు హెడ్ క్వార్టర్స్ అగైన్, ఎస్పీ సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్లో ఉండగా నాకు ఐ గాట్ ప్రమోషన్. ఐపీఎస్ కంప్లీట్ విత్ ఐపీఎస్. సిఐడిలో ఎస్పీ సైబర్ క్రైమ్ అక్కడ ఏముందండి? మీరు వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఎంఓ ఎలా ఉండేది, తర్వాత మారేది ఇప్పుడు ఎంఓలో? ఎక్కడ? సిఐడిలో సైబర్ క్రైమ్లో మీరు చార్జ్ తీసుకున్నప్పుడు ఎంఓఏ ఉండేది, ఇప్పుడు డీసీపీ వచ్చాక ఎంఓస్ మారాయి కదా, అప్పుడేముంది ఎంఓ అంటే? ఆల్మోస్ట్ ఆల్ ఎంఓ సేమే ఉన్నాయి, కాకపోతే దెర్ ఈజ్ అ స్లైట్ చేంజ్ ఇన్ ద ఫిగర్స్. అక్కడ అప్పుడు వచ్చిన వెంటనే అయితే డిజిటల్ అరెస్ట్ భయంకరంగా జరిగేవాడి. డిజిటల్ అరెస్ట్ ఎస్పీ సైబర్ క్రైమ్ ఎప్పుడు నేను మొన్న August 2024లో జాయిన్ అయ్యాను. సో మొన్న June 2025 వరకు ఐ వాజ్ దేర్ ఇన్ యాజ్ ఎస్పీ సైబర్ క్రైమ్స్. జూన్ అంటే దాని తర్వాత ఐ హ్యావ్ కమ్ హియర్ టు కమిషనరేట్. సో డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండ్ అక్కడ ఎలా ఉందంటే I4C అనేది ఏ జిల్లాలో ఎక్కువ ఉండేది డిజిటల్ అరెస్ట్? అన్ని జిల్లాల్లో ఉండేవి. ఎక్కువ క్రైమ్ రిపోర్ట్ అయింది మటుకు విశాఖపట్నం, తిరుపతి అండ్ నెక్స్ట్ కమ్స్ విజయవాడ కమిషనరేట్, అలా ఉండేది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ దానికన్నా నేను యాజ్ ఎస్పీ సైబర్ క్రైమ్ ఆర్ డీసీపీ సైబర్ క్రైమ్ ఐ గివ్ ప్రిఫరెన్స్ టు డిజిటల్ అరెస్ట్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ద క్రైమ్ విత్ రిగార్డ్ టు డిజిటల్ అరెస్ట్. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్లో ఆ విక్టిమ్కి ఏం సంబంధం ఉండదు. సంబంధం లేకుండా హీ విల్ బీ పుట్ ఇన్ థ్రెట్, అతన్ని భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేసి అంటే వాళ్ళు ప్రెస్టీజ్ పోతుందా, నిజంగా ఉందేమోనని వాళ్ళు ఎలా అంటే మెస్మరైజ్ చేస్తారో లేకపోతే ఎలా చేస్తారో చాలా కమాండింగ్గా, అథారిటేటివ్గా మాట్లాడి
దే విల్ మేక్ దెమ్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. సో అంటే ఎక్కువ ఎస్పీ సిఐడీలు ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఉంది face చేస్తారు. ఉంది డిస్టోరియస్లు ఉండేవి. అంటే ఆన్ అన్ యావరేజ్ నేను అగైన్ ఐ హ్యావ్ టు టేక్ ఫిగర్స్, బట్ ఆల్ త్రూ అవుట్ ద స్టేట్ అట్లీస్ట్ 1 కేస్ మినిమం 3 కేసెస్ ఖచ్చితంగా ఉండేవి ఆల్ త్రూ అవుట్ ద స్టేట్ రోజుకి పర్ డే. అది దట్ హ్యాస్ కమ్ టు అంటే డిక్లైన్, దట్ హ్యాస్ డిక్లైన్ నౌ. ఇక్కడికి వచ్చిన తర్వాత దట్ హ్యాస్ డిక్లైన్డ్. ఇక్కడ కూడా ఎస్పీ సిఐడీలు ఉన్నప్పుడు మీ మార్క్ ఏముందండి మరి? ఎస్పీసీఐడిలో ఉన్నప్పుడు యాక్చువల్గా నేను వెళ్ళక ముందు దెర్ వాజ్ నో మానిటరింగ్ విత్ రిగార్డ్ టు ద క్రైమ్. ఓకే. అసలు ఏ క్రైమ్ అవుతుంది, ఏమవుతుంది, ఏంటి, వాట్ ఈస్ ద మోడస్ ఆపరెండి ఆఫ్ ద క్రైమ్, అసలు ఎంత మనీ లాస్ అవుతుంది అనేది ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద I4C పోర్టల్. సో దెర్ ఈస్ నో రికార్డ్ మెయింటెనెన్స్. సో అప్పుడు ఉన్న మా డీజీ సార్ ఆధ్వర్యంలోని, దాని తర్వాత ఐజీ గారు కూడా వచ్చారు, ఆకే రవికృష్ణ సార్, వాళ్ళ ఆధ్వర్యంలోని వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద క్రైమ్ వీ హ్యావ్ టు అనలైజ్ దట్. అసలు ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి, ఎక్కడ ఎంత క్రైమ్ అవుతుంది, ఎక్కడ మనం వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అది ఒకటి డిజైన్ చేసి ఐ యూస్ టు గివ్ ఇట్ టు, ఎందుకంటే మనకి సైబర్ క్రైమ్ అనేటప్పటికీ మీరు డిస్ట్రిక్ట్స్ చూస్తే డిస్ట్రిక్ట్స్లో కూడాను దట్ మచ్ కేర్ ఈస్ నాట్ టేకెన్, బికాజ్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్. కానీ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న పరిస్థితులు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. బట్ సైబర్ క్రైమ్కి అంత ప్రయారిటీ ఆర్ టైం కేటాయించలేకపోతారు. అట్లీస్ట్ దే షుడ్ ఆ అవగాహన ఉండాలి, ఎంత క్రైమ్ అవుతుంది మన దగ్గర ఏంటి అనేది మనకు అవగాహన ఉండదు. కాబట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఐ యూస్ టు పోస్ట్ దిస్ ఏదైతే ఉందో ఎక్సెల్ షీట్లోని, మీ దగ్గర ఇంత క్రైమ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి, డిజిటల్ అరెస్ట్ ఉన్నాయి అని చెప్పి ఐ యూస్ టు రెగ్యులర్లీ సెండ్ దోస్ డీటెయిల్స్ టు దెమ్ రెగ్యులర్లీ, డైలీ డిఎస్ఆర్ లాగా వాళ్ళకి పంపిస్తే అందులో కొంచెం ఎక్కువ అమౌంట్స్ వచ్చినవి అవి కేసెస్ కూడా రిజిస్టర్ చేసి డేస్ టు డిటెక్ట్ ఇట్. అమౌంట్స్ ఫ్రీజ్ చేసేవారు, రిఫండ్ చేశారు. బట్ ఆ రిఫండ్ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. నౌ డిఓటీ హ్యాస్ కమ్ అప్ విత్ సొల్యూషన్, డిఓటీ కదా I4C హ్యాస్ కమ్ అప్ విత్ సొల్యూషన్. రిఫండ్ ప్రాసెస్ ఎలా చేయాలనేది అది రోల్ అవుట్ చేస్తారు, ఇంకా రోల్ అవుట్ చేయలేదు. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక కేసు ఉంటుంది, ఒక కేసులో దాదాపు 1,00,000 రూపాయలు, లక్ష అంటే ఇట్స్ అ వెరీ స్మాల్ అమౌంట్, లెటర్స్ ఏ 50 lakhs ఎంత పోయింది అనుకోండి. ఆ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తాడు, 50 lakhs ఆ బ్యాంక్లోని వెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ వాడు ఒక్కడనే చీట్ చేయడు, అలా 10 మందిని చీట్ చేస్తాడు, 10 మంది యొక్క డబ్బులు కూడా అందులో పడతాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ డబ్బులు మావంటే మావని అందరు కొట్టుకుంటారు. సో అది ఎవరు దే కెనాట్ ఫైండ్ అ సొల్యూషన్. సో దానికి సొల్యూషన్ I4C హ్యాస్ బ్రాట్ అప్ ఎ సొల్యూషన్, గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ అని చెప్పి ఒక మాడ్యూల్ తీసుకొచ్చింది. దట్ ఈస్ నాట్ రోల్డ్ అవుట్, సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్, అది I4C వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. సో త్రూ దట్ మాడ్యూల్ ఎలా షేర్, హౌ ద షేర్ షుడ్ బి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు పడింది, డిపాజిట్ అయింది ఎప్పుడు, అండ్ వాడు ఇంకొకడు ఫ్రాడ్ చేసిన వాడు ఇంకొకరిని ఫ్రాడ్ చేసిన వాడు చేసినప్పుడు ఎంత అమౌంట్ ఉంది అనేది డిఫరెంట్ ఉన్నాయి, ఫార్ములాస్ అవి ఉన్నాయి. దాని బేసిస్ మీద దిస్ హ్యాస్ టు బి రిఫండెడ్ టు ద కంప్లైంట్ అని చెప్పి, విక్టిమ్ అని చెప్పి ఒక ప్రొసీజర్ ఇచ్చారు, SOP ఇచ్చారు. సో నవ్ ఇట్ విల్ రెడ్యూస్ ద ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చెప్తానండి నేను, ఈ రిఫండ్ ప్రాసెస్ ఎందుకు అవ్వట్లేదు అనడానికి. జనరల్గా ఇప్పుడు ఇక్కడ క్రైమ్ చేసేవాడు he will be somewhere and he will be committing crime. And అకౌంట్స్ ఎక్కడ ఉంటాయి, అకౌంట్స్ ఎక్కడ ఉంటాయి. ఇక్కడ విక్టిమ్ యొక్క అమౌంట్స్ ఫ్రీజ్ చేయడం అది జరుగుతుంది. అండ్ ఈ ఫ్రీజ్ అయిన అమౌంట్ అన్నీ కూడా చాలా మటుకు విక్టిమ్స్ ఉంటాయి. వాళ్ళు మాకు అమౌంట్ రిఫండ్ చేయడానికి ఎక్కడ ఉంటాయి. సో హీ హ్యాస్ టు కన్సల్ట్, ఇక్కడ ఉన్న SHO హీ హ్యాస్ టు కన్సల్ట్ ద అదర్ SHO, వాళ్ళతో మాట్లాడి ఇది మా అమౌంట్ అలా ఉంటుంది. సో ఇప్పుడు అదంతా కూడా ఉండదు. ఈ ఇనిషియేటివ్ వల్ల, I4C తెచ్చిన ఇనిషియేటివ్ వల్ల దే కెన్ హ్యావ్ ఎ కాన్ఫరెన్స్ ఆన్లైన్లోని, దే కెన్ హ్యావ్ ఎ కాన్ఫరెన్స్ అండ్ అది ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోగలుగుతారు, సార్ట్అవుట్ చేసి ఇంత అమౌంట్ అని చెప్పి ఇవ్వగలుగుతారు. అది డీటెయిల్డ్గా వెన్ ఇట్ ఈస్ రోల్డ్ అవుట్ టు ద ఎంటైర్ నేషన్ దెన్. కానీ అందులో మ్యూల్ అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి, మ్యూల్ అకౌంట్స్ ఉంటాయి. మాకు ఎక్కువ ప్రాబ్లం వచ్చేది సైబర్ క్రైమ్లో ఏంటండి, ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లైంట్స్, విక్టిమ్స్ కాల్స్ అవన్నీ I4Cకి వస్తాయి. కానీ ఎవ్రీ పోలీస్ స్టేషన్ మైట్ బి ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్, అన్ఫ్రీజింగ్.
డెబిట్ ఫ్రీజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ప్రాసెస్ తెలిసే ఉంటుంది. వన్స్ అ కంప్లైంట్ ఈజ్ లాడ్జ్డ్ ఇన్ I4C, ఆటోమేటిక్గా కంప్లైంట్ ఒక కాపీ విల్ బి గాన్ టు ద బ్యాంక్స్ కూడా. బ్యాంక్స్ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా దే విల్ పుట్ ఎ డెబిట్ ఫ్రీజ్ ఆన్ ద డిస్ప్యూటెడ్ అమౌంట్. దాని తర్వాత అక్కడి నుంచి ఆ బ్యాంక్ నుంచి ఇంకా ఏ బ్యాంక్కి ఆ అమౌంట్ డిస్ప్యూటెడ్ అమౌంట్లో కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో నెక్స్ట్ బ్యాంక్ కూడా ఇట్ విల్ పుట్ ఎ డెబిట్ ఫ్రీజ్. అలా 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 డిఫరెంట్ లేయర్స్లోని దే విల్ బి ఫ్రీజింగ్ ద అమౌంట్. ఆ ఫ్రీజ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది ఇన్నోసెంట్స్ ఇవి కూడా ఉంటాయి. అంటే సపోజ్ ఒక ఫ్రాడ్స్టర్ వచ్చాడు, సపోజ్ ఒక హోటల్కో దేనికో వచ్చాడు అనుకోండి, ఒక చిన్న టీ స్టాల్ అనుకోండి, టీ స్టాల్లో అక్కడ QR కోడ్ పెట్టుకున్నాడు. ఈడు ఫ్రాడ్స్టర్, he will make payments to that fellow. So this is the disputed amount. Out of the disputed amount, he is making payment to that fellow. అక్కడ అతను he's a innocent. సో ఇలాంటి కేసెస్ ఇవి ఏమైతే ఉన్నాయో మాది డెబిట్ ఫ్రీజ్ అయింది, దయచేసి అన్ఫ్రీజ్ చేయండి అని చెప్పి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అట్లీస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కే ఆన్ అన్ యావరేజ్ ఒక 30 to 40 కాల్స్ వస్తాయి మాకు. సో దిస్ I4Cలోని ఏదైతే గ్రీవెన్స్ రిడక్షన్ మోడల్ ఇట్ విల్ ఆల్సో సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. కానీ సిఐడీలు ఉన్నప్పుడు నేను అడుగుతుంది, మ్యూల్ అకౌంట్స్ హోల్డర్స్ని అరెస్ట్ చేశారా? మ్యూల్ అకౌంట్స్ చేయలేదు కానండి. ఒక కేసు చెప్తాను, ఒక సైబర్ క్రైమ్ ఒక 2 కేసెస్. అది కంప్లీట్లీ మా డీజీ సార్ ఉన్నారు కదా, ఆయన ఇనిషియేషన్తో ప్రోద్బలంతో చేసినవే ఒక 2 కేసెస్ వచ్చాయి. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా బికాస్ ఆఫ్ సార్ ఇనిషియేషన్తో చేసినవే. ఒక కేసులో వాడు ఎవరైతే ఫ్రాడ్స్టర్ ఉన్నారో సీఎం రిలీఫ్ ఫండ్ పేరు చెప్పి యూస్ టు చీట్, మేము ఇస్తామని చెప్పి హీ పోస్ట్ యాజ్ అన్ ఎన్ఆర్ఐ లాగా పోస్ట్ చేసి మీకు ఇంత రిలీఫ్ ఇస్తాము, మీకు ఇంత రిలీఫ్ ఇస్తాము, నేను ఎన్ఆర్ఐని, మీకు 10 lakhs కావాలన్నారు కదా, మీకు 10 lakhs ఇస్తాము, కాకపోతే నేను యూఎస్లో ఉన్నాను కదా, యూఎస్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనీ ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది, మీ 10 lakhs మీకు వచ్చేస్తాయి, కాకపోతే ట్రాన్సాక్షన్ ఫీజు ఒక 40,000 10% చొప్పున ఎంత 40,000 ఎంత ఉంటుంది, లేకపోతే 50,000 ఉంటుంది, మీరు నాకు ఫోన్పే చేయండి, ఫోన్పే చేస్తే నేను ఐ విల్ శాంక్షన్ దట్ అమౌంట్, ఆ 10 lakhs మీ అకౌంట్లో పడుతుంది అని చెప్పి వాడు చీట్ చేశాడు. సో చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ ఒకటి అయింది అని అంటే ఇక్కడే మన మంగళగిరి జ్యూరిడిక్షన్లో ఒక 2 కంప్లైంట్స్ వచ్చాయి. అయిన తర్వాత మళ్ళీ కృష్ణాలో ఒకటి అయింది, మళ్ళీ గుడివాడలో అయింది, అలా కంటిన్యూస్గా అవడం స్టార్ట్ అయ్యి ఏంటి వీడు అని చెప్పేసి లక్కీగా ఫోన్పే నెంబర్ ఇచ్చాడు కదా, ఫోన్పే నెంబర్ నుంచి మీకు ట్రేస్ హిస్ డీటెయిల్స్, బట్ వాడి లొకేషన్ కానీ అవన్నీ స్విచ్డ్ ఆఫ్. సో వాడి ట్రైల్ చూస్తే ఫస్ట్ ఇనీషియల్గా అనంతపూర్లో ఉంటాడు, తర్వాత బెంగళూరు వెళ్తాడు, దాని తర్వాత అండమాన్ వెళ్తాడు, అండమాన్ తర్వాత కంప్లీట్గా నేపాల్ వెళ్ళిపోతాడు. సో మాకు టాస్క్ ఏంటంటే వీ షుడ్ గెట్ హిమ్ ఫ్రమ్ నేపాల్. హౌ షుడ్ వీ గెట్ హిమ్? అక్కడ నుండి కూడాను హీ స్టార్టెడ్ చీటింగ్. సో వీ హ్యావ్ డెవలప్డ్ సమ్ సోర్స్ ద్వారా వీ కుడ్ గెట్ హిమ్. కలుగులోంచి బయటకు తీసుకొచ్చినట్టు నేపాల్ నుంచి మన ఇండియన్ బార్డర్స్కి తీసుకొచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ పోలీస్ అండ్ మా టీమ్స్ కంటిన్యూస్గా అక్కడ క్యాంప్ చేసి వీ కుడ్ క్యాచ్ దట్ ఫిలో. రికవరీ అంటే అప్పటికే వీడు స్పెండ్ చేశాడు, ఎందుకంటే హీ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ కాబట్టి చాలా మినిమం. లేదు వీడు హీఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, హీఈస్ అనంతపూర్కి సంబంధించిన వాడు. అరెస్ట్ చేసాం సబ్సిక్వెంట్ గా. అంటే బాగా డబ్బులు వస్తున్నాయి అండ్ వన్స్ అయిన తర్వాత అకౌంట్స్ బ్లాక్ చేస్తారు కదా, సమ్హౌ హీ కేమ్ టు నో దట్ పోలీస్ రిజిస్టర్ చేసింది అని చెప్పి. దాని తర్వాత డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కూడా జరిగాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారని అంటే సంబడి హ్యాస్ డైరెక్ట్లీ కాంటాక్టెడ్ హిమ్, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు రా పోలీస్ స్టేషన్కి అని చెప్పి. సో హీ కుడ్ మేక్ అవుట్ అండ్ ఆల్సో మేము వాళ్ళ పేరెంట్స్ని టచ్ చేసి ఎక్కడ ఉన్నాడంటే ఎంక్వైరీస్ చేసి సమ్హౌ హీ కుడ్ నో దట్ ఆ పోలీస్ కేసెస్ రిజిస్టర్డ్. సో హీ ఎస్కేప్డ్. తీసుకొచ్చారు నేపాల్ నుంచి ఉన్నవాడిని. నేపాల్ అంటే చెప్పాను కదా, సోర్స్ని డెవలప్ చేసుకున్నాము త్రూ హిమ్. ఎగ్జాక్ట్లీ. ఇంకో కేసు అంటే సమ్ పీపుల్ ఏమవుతుందని అంటే దేవర్ ట్రాన్స్మిటింగ్ అడల్ట్ కంటెంట్. ఒక ఈ వెబ్సైట్ ఉన్నాయన్నమాట విచ్ ఇస్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. సో ఆ వెబ్సైట్స్ ద్వారా, పాన్ వెబ్సైట్ ద్వారా, ఎక్స్ హామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది, దాని ద్వారా వాళ్ళు లైవ్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ ట్రాన్స్మిట్ చేసి దే వర్ మేకింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ యాక్చువల్లీ. సో ఆ ఇన్పుట్ ఒకటి వస్తే ఆ ఇన్పుట్ బేస్ చేసుకొని వీ కుడ్ క్యాచ్ దోస్ ఫెలోస్ అండ్ వీ హ్యావ్ పుట్ దెమ్ అండర్. ఓకే, సిఐడి ఎస్పీ తర్వాత ఇక్కడికి వచ్చినట్లు సైబర్ DCP సైబర్ క్రైమ్ DCP ఇక్కడే ఉంది విజయవాడ.
ఏమన్నా చాలా ఇక్కడ Same, ఛాలెంజ్ already అంటే అనుభవం అండి, ఉంది కదా. నేను ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ అక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా సేమ్ మోడస్ ఆపరండియే. బట్ సార్కి ఒక థాట్ వచ్చింది మా సిపి గారికి, ఇట్స్ ఇస్ బ్రెయిన్ చైల్డ్ ఐ షుడ్ సే. డిజిటల్ అరెస్ట్ మీద బాగా పట్టుపట్టారు సార్. డిజిటల్ అరెస్ట్ తగ్గించాలి, ఇప్పుడు సైబర్ క్రైమ్కి ఒక ఇది ఇవ్వాలి, ఒక శాంక్టిఫైడ్ దీనిలాగా చూడాలి అని చెప్పి డిజిటల్ అరెస్ట్ మీద సార్ ఒకటి ఐడియా చెప్పారు. ఆ ఐడియా మీద వీ హ్యావ్ డెవలప్డ్ వన్ స్మాల్ యాప్, సైబర్ సురక్ష యాప్ అని అంటారు. ఒక వెబ్సైట్ తయారు చేయించాం ఇక్కడికి వచ్చిన తర్వాత. NTRpolice.in అనేది వెబ్సైట్. ఆ వెబ్సైట్లో ది సైబర్ సురక్ష యాప్ ఉంటుంది. ఈ సైబర్ సురక్ష యాప్లోని వెళ్తే మనకి డిజిటల్ అరెస్ట్కి గురి కాబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దే దెమ్సెల్ఫ్ డోంట్ నో దట్ దే ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్. ఐ డోంట్ సే డిజిటల్ అరెస్ట్. ఒక విక్టిమ్ ఉన్నాడంటే దే డోంట్ నో వాళ్ళకి డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్కి గురి కాబడుతున్నారని చెప్పి వాళ్ళకి తెలియదు. సో అంటే అందులో మోడస్ ఆపరండి ఎలా జరుగుతుందంటే మనకి ఫస్ట్ వాడు ఫోన్ చేస్తాడు. చాలా ఉన్నాయి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఎలాగో సంపాదిస్తాడు వాడు రికగ్నైజెన్స్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేస్తాడు ఫ్రాడ్స్టర్. సో మీ ఫోన్ నెంబరు పలానా ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడబడింది, లేకపోతే మీ ఫోన్ నెంబర్తోని ఒక పార్సల్ వచ్చింది, డ్రగ్ పార్సల్ వచ్చింది, లేకపోతే మీ ఆధార్ కార్డ్ నెంబర్ని చూపించి సమ్ ఐటమ్స్ ఆర్ బీయింగ్ సెంట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఇలా చెప్పి బెదిరిస్తారు. అవును మాదే, మీ బ్యాంక్లో ఎంత ఉంది బ్యాలెన్స్, ఇంత ఉంది కదా అని అంటాడు. అండ్ ఎందుకంటే హోంవర్క్ చేస్తాడు ఫ్రాడ్స్టర్. దాంతో కొన్ని విషయాలు కరెక్ట్ అయ్యేటప్పటికి వాళ్ళు భయపడతారు. మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంది, మీ మీద అరెస్ట్ వారెంట్ జారీ కాబడింది, మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, మేము ఈడీ నుంచి మాట్లాడుతున్నాం, లేకపోతే మేము ముంబై పోలీస్ నుంచి మాట్లాడుతున్నాం, బెంగళూరు పోలీసు. ఇది ఎందుకు చెప్తానంటే బెంగళూరు పోలీసు, ముంబై పోలీసు ఎక్కువ వీళ్ళిద్దరు పేర్లే తీసుకుంటారు. ఎందుకు ఐ డోంట్ నో వై, బట్ ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్లోని బెంగళూరు పోలీసు అండ్ ముంబై పోలీస్ తీసుకుంటారు. సిబిఐ, ఈడీ, సెంట్రల్ ఏజెన్సీ సిబిఐ, ఈడీ, ముంబై పోలీసు, ఢిల్లీ పోలీసు, బెంగళూరు పోలీసు మేము తీసుకుంటున్నాము. ఆకాష్ కుల్హార్ ఇస్ అ నేమ్ దే యూజ్. యాక్చువల్గా ఆ పర్సన్ ఉన్నట్టున్నారు ఆఫీసర్, ఆకాష్ కుల్హార్, నేను కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తారు. చెప్పి మీది ఇది ఉంది, దీనికి క్రైమ్కి ఇదైంది, అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది మీ మీద, సుప్రీం కోర్ట్ ఆల్సో హ్యాస్ గివెన్ ఆర్డర్స్ అని చెప్పి, సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ యూజింగ్ ఏఐ దే విల్ ఫేక్ ఇట్, అంతా ఫాల్స్ అవన్నీ కూడాను ఆర్డర్స్, సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ కానీ ఇవి కానీ అన్నీ దే విల్ బి సెండింగ్ టు దేర్ మొబైల్ ఫోన్స్. అది చూసిన తర్వాత ఇంకా భయపడతారు. సో దాని తర్వాత ఏం చెప్తారని అంటే, ఓకే వీ బిలీవ్ దట్ ఇఫ్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్ మీరు ఇంత డిపాజిట్ చేయండి, నేను పై వాళ్ళతో మాట్లాడతాను, పై వాళ్ళతో మాట్లాడి నేను వీల్ ఫ్రీ యూ అని చెప్తారు. సో ఈ సైబర్ సురక్ష యాప్లో ఏం చేసామంటే ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా జనరల్ పబ్లిక్కి. జనరల్గా టార్గెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలండి, సైబర్ క్రైమ్కి వచ్చేటప్పటికి సైబర్ ఫ్రాడ్స్టర్స్ కూడాను వాళ్ళు కేటగరైజ్ చేసుకున్నారు. డిజిటల్ అరెస్ట్ ఉందనుకోండి, బేసింగ్ ఆన్ ద మోడస్ ఆపరండి, డిజిటల్ అరెస్ట్ ఉందనుకోండి, డిజిటల్ అరెస్ట్ క్రైమ్స్ అన్నీ కూడాను దే విల్ బీ అక్కడ విక్టిమ్స్ ఎవరంటే సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, సీనియర్ సిటిజన్స్. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లోనే ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్లోని జాబ్ ఫ్రాడ్స్ అండ్ టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్. నెక్స్ట్ ఉమెన్ హెరాస్మెంట్ ఎలా ఉంది, చిల్డ్రన్కి గేమింగ్ యాప్స్ ద్వారా, మిగతా వాళ్ళందరికీ ఫిషింగ్ లింక్స్ ద్వారా ఇవి చేస్తారు. సో ఈ డిజిటల్ అరెస్ట్ లో మీరు చెప్తున్నారు కదండి, సీనియర్ సిటిజన్ వాడు ఎలాగా ఐడెంటిఫై చేస్తాడు, ఆధార్ కార్డ్ ఐడెంటిఫై చేస్తాడంటే సమ్హౌ విల్ గెట్ ద డేటా అండి. ఇట్ మే బీ ఫ్రమ్ సమ్ బ్లాక్ షీప్ ఎక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది, బ్యాంక్స్ నుంచి హీ మైట్ బి గెటింగ్ ఇన్ఫర్మేషన్, ఆర్ డార్క్ వెబ్ చాలు కదా మనకి, డార్క్ వెబ్లో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ సోల్డ్. సో దే యూస్ టెక్నాలజీ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ ఓకే సెపరేట్ చేస్తాడు. సో అది చేసి హీ విల్ కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దమ్. ఆ సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేస్తాడు, టార్గెట్ చేసి వాళ్ళకి ఇంకొకటి కూడా చెప్తాడు, ఇది ఇఫ్ యూ టెల్ దిస్, మేము ఇలాగ ఫోన్ చేసినట్టు మీరు చెప్తే మళ్ళీ మీరు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద మీరు యు ఆర్ లైబుల్ అండ్ ఇంకో కేసు రిజిస్టర్ చేయబడుతుంది అని చెప్తాడు. ఈ విధంగా బెదిరిస్తాడు అనమాట. చెప్పాను కదా నేను, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, సిబిఐ, ఈడీ, బెంగళూరు, ముంబై అండ్ ఫోన్ కాల్ బ్యాంక్ వెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తారు. జనరల్గా ది సీనియర్ సిటిజన్స్ దే డోంట్ డూ ఆర్టీజీఎస్. అది జనరల్గా తెలీదు, బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అది యూస్ చేయరు. అండ్ దట్టు వాడు డిమాండ్ చేసేవి ఏంటంటే మోర్ దెన్ 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా 10 lakhs, 20 lakhs అలా చేస్తారు. కాబట్టి
ఇన్వేరియబుల్లీ వీళ్ళంతా కూడా బ్యాంక్స్కి వెళ్ళాలి, బ్యాంక్స్కి వెళ్ళి అక్కడే ట్రాన్స్ఫర్ చేయాలి త్రూ ఆర్టీజీఎస్ ఆర్ త్రూ నెఫ్ట్. సో ఇక్కడ 2 తీసుకొచ్చాము. ఈ సైబర్ సురక్ష యాప్లో ఈ మోడస్ ఆపరెండిలో ఇవన్నీ చేస్తాడు కదా మెన్షన్, ఈడీ కానీ సిబిఐ కానీ ఇదన్నీ కూడా ఈ విధంగా చేస్తాడు, ఈ విధంగా చేస్తాడు ఒక 10 స్టేట్మెంట్స్ రాయించాం. అది కూడా ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడాను అగైన్ నేను బ్రెయిన్ చేయడం సిపి సార్ అవన్నీ రాయించాము. బట్ వీ హ్యావ్ పుట్ దట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ యాప్. ఆ యాప్లో ఏం చేశారంటే వీళ్ళు బ్యాంక్కి వెళ్తారు కాబట్టి ట్రాన్స్ఫర్ చేయడానికి మేము బ్యాంక్ వాళ్ళకు కూడాను ఎనఫ్ ఇది ఇచ్చాం, ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళకు కూడా ఇనిషియల్గా అంత ఉండేది కాదు, ఈ అవగాహన కానీ ఇలా మనం చేయాలి మన బాధ్యత గురించి అంత ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్స్ మటుకు దే వర్కింగ్ వెల్. మేము చెప్పిన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సీనియర్ సిటిజన్స్ వస్తే దే విల్ నాట్ ట్రాన్స్ఫర్ దట్ అమౌంట్, దే విల్ మేక్ దెమ్ రెడీ. ఇనిషియల్గా ప్యాంప్లెట్స్ ఇచ్చాము, చూస్తారా ప్యాంప్లెట్ ఉంది, ఆ ప్యాంప్లెట్స్ ఇచ్చాము. బట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఇన్ అన్ యాప్. ఆ ప్యాంప్లెట్ ఇస్తే అది చదువుతారో వీళ్ళు చదివిస్తారో లేదో తెలియదు. సో ఆ యాప్ ఓపెన్ చేస్తే ఇమీడియట్లీ అవన్నీ కూడా క్వశ్చన్స్ 1 by 1 వస్తాయి. వన్స్ హీ రీడ్స్ దట్, హీ హ్యాస్ టు రీడ్ దట్ క్వశ్చన్, ఆ స్టేట్మెంట్ విక్టిమో లేకపోతే బ్యాంక్ కస్టమర్ చదివిన వెంటనే దట్ విల్ టర్న్ ఇన్ టు గ్రీన్. సో ఇలాగా ఒక 10 స్టేట్మెంట్స్ చదివిన తర్వాత హీ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. సో నాకు కూడా ఇలాగే జరుగుతుంది కదా, సో నేను డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్లోని ఉన్నానమాట అని అతనికి అవగాహన వచ్చి హీ విల్ అంటే తర్వాత ట్రాన్స్ఫర్ చేయడానికి దానికి డౌన్లోడ్ అక్కర్లేదు. ఇట్స్ ఓపెన్ యాప్, డైరెక్ట్ గా ఎన్టీఆర్ అది అక్కడ ఉన్న బ్యాంక్ వాళ్ళు చేస్తున్నారు. అది కన్సర్న్ బ్యాంక్ ఎక్కడైతే వస్తుందో వాళ్ళు అయితే పాంప్లెట్ ఇస్తున్నారు, చదువురాని వాళ్ళు ఎవ్రీబడి. జనరల్ గా సీనియర్ సిటిజన్స్ వెన్ ద అమౌంట్ ఈస్ మోర్ దెన్ 50,000 ఇఫ్ సంబడి ఈస్ కమింగ్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ చేసే వాళ్ళ చేత బ్యాంక్ వాళ్ళు యాప్ ఓపెన్ చేయించి బ్యాంక్ వాళ్ళు అయితే బ్యాంక్ వాళ్ళు కూడా చాలా ఉంటాయి కాబట్టి యాజ్ కన్సర్న్ సిటీ పోలీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చాము. అండ్ వీఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీ మంత్ సైబర్ సురక్ష వీక్ అని పెట్టి జనరల్గా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఫస్ట్ వీక్ ఉంటాయి కదా పెన్షనర్స్, వాళ్ళకి అవగాహన తెలిసి వాళ్ళు చేసిన ట్రాన్స్ఫర్ చేయడానికి వచ్చినా లేకపోయినా కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ వీల్ బి సెండింగ్ అవర్ టీమ్స్ అండ్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ ఫస్ట్ వీక్ మటుకు కంపల్సరీ సంబడి షుడ్ గో టు ద బ్యాంక్స్ అండ్ దీని మీద అవగాహన కల్పించాలి. మిగతా టైంలో బ్యాంక్ వాళ్ళు కూడా కొంత చేస్తారు. వీటితో పాటు సీనియర్ సిటిజన్స్ ఒక అసోసియేషన్ ఉంటాయి, వాళ్ళకి ఇవ్వడం, తర్వాత మీరు చెప్తున్నట్టు పెన్షన్లు పోస్ట్ ఆఫీసులు అక్కడ ఇస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, బ్యాంక్స్ ఈజ్ ఓన్లీ 1 సెక్షన్, బ్యాంక్స్కి వచ్చే కస్టమర్ ఒక సెక్షన్, అలాగే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. సీనియర్ సిటిజన్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఎన్జిఓస్ అసోసియేషన్ ఉంటుంది, వాకర్స్ అసోసియేషన్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ వస్తుంటారు, ఇవన్నీ కూడా సెక్షన్స్ ఆఫ్ పీపుల్. ఇది సీనియర్ సిటిజన్స్ ఈ డిఫరెంట్ సెక్షన్స్. అలాగే ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. సో కంటిన్యూస్లీ వీఆర్ డూయింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విత్ నాట్ ఓన్లీ విత్ రిగార్డ్ టు డిజిటల్ అరెస్ట్. ఈ సైబర్ సురక్ష యాప్లో డిజిటల్ అరెస్ట్ ఒక మాడ్యూల్, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లోని ఎలా జరుగుతున్నాయి, మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కింద ఒక మాడ్యూల్ పెట్టి దాని కింద ఒక 6-7 స్టేట్మెంట్స్ పెట్టాం. అలాగే అదర్ సైబర్ క్రైమ్ అంటే ఫిషింగ్ ఫ్రాడ్స్ కానీ ఓటీపీ ఫ్రాడ్స్ కానీ ఏ విధంగా మీరు యూ హ్యావ్ టు టేక్ ప్రికాషనరీ మెజర్స్ అనేది అది కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. కానీ అన్ఎంప్లాయ్మెంట్ వరకు ఎలా చేస్తున్నారు? అన్ఎంప్లాయీస్ అని అంటే జనరల్ ర్యాండమ్గా అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, అపార్ట్మెంట్స్ని కూడా చూసుకుంటున్నాము. అండ్ ఏదైనా ఒక ప్లేస్లోనే ఒక మీటింగ్ లాగా పెట్టి స్టూడెంట్స్ని పెట్టి అండ్ మీరు చెప్పినట్టు దట్ హ్యాస్ టు బి కాన్సన్ట్రేటెడ్. నేను చెప్పినట్టు డిజిటల్ అరెస్ట్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్ కాబట్టి మేము వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ సీనియర్ సిటిజన్స్. ఇప్పుడు అదర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడాను విల్ బి కాన్సన్ట్రేటెడ్. మరి క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ వాళ్ళ గురించి? క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1930 ద్వారా కంప్లైంట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు తెలిసే ఉంటుంది ఎన్సీఆర్పీ పోర్టల్ www.cybercrime.gov.in. ఈచ్ అండ్ ఎవ్రీ కంప్లైంట్ క్లియర్ డైరెక్షన్స్ వర్ గివెన్ టు ద సైబర్ క్రైమ్ బిఎస్. Each and every complaint that we are receiving that has to be attended to. So they should feel comfortable with regard to this complaint చేశారనంటే there should be some action on it. సో మాకు ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఒక 12 కేసెస్ ఉన్నాయి టిల్ డేట్. 12 కేసెస్లోనే ఒక 10 కేసెస్ వరకు వీ కుడ్ ఫైనలైజ్. అండ్ ఈ ఇయర్ కూడా ఒక 4-5 కేసెస్ త్రూ ఎన్సీఆర్పీ వచ్చే డైరెక్ట్గా వచ్చినవి ఉన్నాయి. సో ఇమ్మీడియట్ అంటే preference will be given to women harassment cases over
ఆ ఉమెన్కి కూడాను ఉమెన్ సెక్షన్స్ మాకు ఇక్కడ మహిళా పోలీస్ ఉంది. మహిళా పోలీస్ యూజ్ చేసి డ్వాక్రా గ్రూప్స్ ఉంటాయి కదా, డ్వాక్రా గ్రూప్స్కి కానీ మా వాళ్ళు వెళ్తారు, మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అని. ఇంకొక ఇనిషియేటివ్ వాట్ వీ హ్యావ్ టేకెన్ ఈజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ సార్ డైరెక్షన్స్ మీద వీ హ్యావ్ డెసిగ్నేటెడ్ వన్ సైబర్ టీమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్. ఒక ఎస్ఐ ఉంటారు. సో హీ విల్ ఆర్ షీ విల్ బి టేకింగ్ అప్ ఆల్ దిస్ అవేర్నెస్ యాక్టివిటీస్. మహిళా పోలీస్తోని ఆ డ్వాక్రా మహిళలు కానీ ఎక్కడైతే ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన చేస్తున్నారు కార్యక్రమాలు. వేరే వేరే స్టేట్లో కొత్త ఎంబోలు వస్తున్నాయి, హనీ ట్రాప్ అని, నోట్ కాల్స్ అని, సెక్స్టార్షన్, ఇవన్నీ కూడా వాటి మీద. హనీ ట్రాప్, సెక్స్టార్షన్ ఇస్ అన్ ఓల్డ్ మోడస్ ఆపరెండి. ఇప్పుడు అది తగ్గిందండి. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ టచ్ వుడ్ కానీ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ నిల్ అనుకోవచ్చు. రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇస్ ఆన్ ద రైజ్ అండ్ నెక్స్ట్ టార్గెట్ ఈస్ టు రెడ్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. దట్ ఆల్సో వీ కెన్ డూ ఓన్లీ త్రూ అవేర్నెస్. ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, సాధారణంగా ఆఫ్లైన్లో చాలా అలర్ట్గా ఉంటారు, ఆన్లైన్ వచ్చేసరికి ఎందుకంటే అంత? మీకు ఇనిషియల్గా చెప్పాను, 3 aspects మనం వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సైబర్ క్రైమ్ విల్ హ్యాపెన్ డ్యూ టు ఐదర్ ఇగ్నోరెన్స్ ఆర్ డ్యూ టు ఫియర్ ఆర్ డ్యూ టు గ్రీడ్. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు గ్రీడ్. ఆఫ్లైన్లోని కూడా ఎవరైనా ఎర చూపిస్తే మనకి ఇన్నాళ్ళు ఉండేవి కదా పాన్సీ స్కీమ్స్ అని, మీరు ఇది కట్టండి మీకు ఇంత వస్తుంది అని అంటే దేస్ టు ఫాల్ ప్రేట్. ఇప్పుడు కూడా ఆన్లైన్లోని హై రిటర్న్స్ ఇస్తామని చెప్పి ఎక్కువ మ్యాక్సిమం అమౌంట్ లాస్ట్ ఈజ్ త్రూ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఎందుకంటే అది ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు అండ్ ఇనీషియల్గా రిటర్న్స్ కూడా వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళు నమ్ముతారు అండ్ దే విల్ క్రియేట్ ఫేక్ డాష్ బోర్డ్స్, ఫేక్ ఆ వెబ్సైట్స్ చేసి ఇంత అమౌంట్ ఉందని చెప్పి వాళ్ళకి చూపిస్తారు కూడా. బట్ దట్ ఈస్ నాట్, దట్ ఈస్ వర్చువల్ అమౌంట్ విచ్ కెనాట్ బి విత్డ్రా చేయండి. నాకు బ్యాంక్లో నాకు మీరు పంపించండి నా రిటర్న్స్ అన్న తర్వాత అప్పటికే లక్షలు దాటిపోతుంది. లక్షలు దాటిపోయిన తర్వాత హిల్ కమ్ టు దిస్. సో గ్రీడ్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. సో చాలా కాషియస్గా ఉండాలండి. నా ఒపీనియన్ ప్రకారం ఫోన్లో చాలా టెక్నాలజీ, ద అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ మనకి చాలా పనులు ఈజీ అయ్యాయి. బట్ వీఆర్ మూవింగ్ విత్ అ బాంబ్ అని చెప్పొచ్చు. వీ హ్యావ్ టు టేక్ ఇనఫ్ ప్రికాషన్స్. సింపుల్ ఫండా నాకు రక్షించుకోవాలి మిమ్మల్ని మీరు ఫ్రమ్ సైబర్ క్రైమ్ అంటే సింపుల్ ఫండా అంటే యూ షుడ్ నాట్ లిఫ్ట్ అన్నోన్ కాల్స్, యూ షుడ్ నాట్ క్లిక్ ఆన్ అన్నెసరీ లింక్స్. ఎవరు లింక్స్ ద్వారా ఏం పంపించరు. యూ షుడ్ నాట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఎనీ ఏపీకే ఫైల్స్, అన్నోన్ నెంబర్స్ దీనికి. అలాగే సోషల్ మీడియా వరకు వస్తే సోషల్ మీడియాలో మనం డంప్ చేసేస్తాం మన ఇన్ఫర్మేషన్ అంతా డంప్ చేసేస్తాం. వాడు ఏదో పెట్టుకున్నాడు ఫర్ సమ్ అదర్ పర్పసెస్, మేబీ హీ మైట్ హ్యావ్ డేటా, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ దెర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ యూ టు పుట్ యువర్ ఫోన్ నెంబర్, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ మేకింగ్ పబ్లిక్. అంటే ప్రైవసీస్ ఉంటాయి. ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్ళి నువ్వు కొన్ని హైడ్ చేసుకోవచ్చు, నీ ఫ్రెండ్స్కే ఎలా చేసేటట్టు పెట్టుకోవచ్చు. సో ఆ అవగాహన కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఆ దాంట్లో కూడాను ఎలా హౌ టు టేక్ ప్రికాషన్స్ అనేది ఎగ్జాక్ట్లీ అది ఇవ్వాలి. మేజర్ సైబర్ హైజీన్ అంటారు. సైబర్ హైజీన్ ఎలా పాటించాలి, హౌ టు సేఫ్ గార్డ్ అవర్ సెల్ఫ్. సో ఈ సోషల్ మీడియా అనేది దీంట్లో అంత ఇన్ఫర్మేషన్ పెడితే మీరు ఓపెన్ చేస్తే ఇన్నాళ్ళు అంటే బిఫోర్ కమింగ్ టు ఇంటెలిజెన్స్ ఐ కెన్ సే I also have uploaded all my information, date of birth, name, father's name, location and ఎక్కడ చదువుకున్నా అదంతా అవసరం లేదు. అండ్ ఇట్ వాస్ మేడ్ పబ్లిక్. అదే వాళ్ళు అది నేను పెట్టలేదండి లక్కీలీ. సో అది తెలుస్తుంది వీడు ఎక్కడ ఉన్నాడు, ఉన్నాడు ఇప్పుడు వస్తాడు అని. దట్ ఈస్ ద మేజర్ థింగ్ ఫ్రమ్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ కలెక్టెడ్ బై ద ఫ్రాడ్స్టర్స్. సో అది అందరికీ పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ టు ఫ్రెండ్స్ ఆర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో నోన్ పర్సన్కి చేసుకుంటే సరిపోతుంది. సో అది ఆ సోషల్ మీడియా హైజీన్ అనేది ఫాలో అయితే ఇది తగ్గుతుంది. అండ్ నేను చెప్పినట్టు యూ షుడ్ నాట్ రెస్పాండ్ టు అన్నెసరీ అండ్ అన్వాంటెడ్ కాల్స్ ఆర్ లింక్స్ ఆర్ మెసేజెస్. దట్స్ ఆల్. దగ్గరికి వస్తే కాలేజ్ స్టూడెంట్స్కి జనరల్ క్రైమ్ దట్ వీఆర్ అంటే మాకు వచ్చే కంప్లైంట్స్ చూస్తే ఏమొస్తున్నాయంటే అమ్మాయిల ఫోటోలు సంబడి మైట్ బి హ్యావింగ్ గ్రడ్జ్ ఆన్ దిస్. అమ్మాయిల మీద ఉండి వాళ్ళ యొక్క డీపీ యూజ్ చేసుకొని ఇంపర్సనేట్ చేసి వాళ్ళు పంపిస్తున్నట్టు డిఫరెంట్ పర్సన్స్కి మెసేజెస్, అబ్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. సో అలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి యాక్చువల్గా.
దానికి రెమెడీ ఏంటి? దానికి ఏంటంటే చెప్పాను కదా, ఈ సోషల్ మీడియాలోని దే షుడ్ నాట్ మేక్ ఎవ్రీథింగ్ పబ్లిక్. ఇప్పుడు లాక్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో వీ కెన్ లాక్ అవర్ ప్రొఫైల్, అవును. అలా చేసుకోవడం. సో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. యూ షుడ్ నాట్ మేక్ ఫొటోస్ కానీ అన్నెసరిగా మనం చేయడం ఈజీగా. ఇప్పుడు నేను ఫేక్ డిపి పెట్టి పంపిస్తున్నారు, అంతే, ఫేక్ డిపి వాళ్ళ ఫోటో పెడుతున్నారు, వాళ్ళ ఫోటో అవైలబుల్ అవుతుంది. కొన్ని ఉంటాయి ఆస్పెక్ట్స్. ఐ కెనాట్ డౌన్లోడ్ యువర్ ప్రొఫైల్ పిక్. వాట్సాప్లో కూడా ఐ కెనాట్ టేక్ స్క్రీన్ షాట్స్. అలాగే ప్రొఫైల్ లాక్ ఉందనుకోండి ఫేస్బుక్లో, ఐ కెనాట్ డౌన్లోడ్ అండ్ ఐ కెన్ సీ యువర్ ప్రొఫైల్. నాట్ ప్రొఫైల్ పిక్ కూడా నేను డౌన్లోడ్ చేయలేను, ఐ కెనాట్ టేక్ స్క్రీన్ షాట్స్. వాట్సాప్లో మనం స్టేటస్ పెడతా ఉంటాం, దాన్ని డౌన్లోడ్ చేయకుండా ఉంటే ఏం చేయాలి? స్టేటస్ అంటే వాడు చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చండి, అది చెప్పను ఎలా చేస్తారు ఏంటనేది. బట్ మనం సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవసీ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనేబుల్ చేసుకుంటే మంచిది. అండ్ వాట్సాప్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అన్వాంటెడ్ ఫిషింగ్ లింక్స్ ఏమైనా వస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ లేకుండా కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేసే కన్నా ఒక యాప్ని, వాట్సాప్ అనే చెప్పను, ఒక యాప్ని, ఎనీ అప్లికేషన్ యూజ్ చేసే ముందు దాని యొక్క సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఏంటి, హౌ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అని చేసిన తర్వాత వీ షుడ్ డౌన్లోడ్ అండ్ వీ షుడ్ యూజ్ దట్ యాప్ అనేది. దట్ ఈస్ మై ఫైనల్ సందేశం అనుకోవచ్చు, అడ్వైజ్ అనుకోవచ్చు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా, లింక్స్ పంపినా క్లిక్ చేయొద్దు అంటున్నారు కృష్ణప్రసన్న గారు. ఎవరో తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినా మీరు క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీ గురించి అన్నీ వెళ్తాయి. కాబట్టి ఆఫ్లైన్లో ఎంత అలర్ట్ ఉంటారో ఆన్లైన్లో అంతకన్నా ఎక్కువ అలర్ట్ ఉండాలంటున్నారు కృష్ణప్రసన్న గారు. ఇది ఈ వారం సైబర్ క్రైమ్ అలర్ట్ మీద కృష్ణప్రసన్న గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.